కృష్ణా జిల్లా మైలవరం తిరువూరు నియోజకవర్గాల్లోని ప్రధాన రహదారుల్లో ప్రయాణం ప్రయాసగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని అనేక రహదారులకు మోక్షం లభించినా ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రధాన రహదారులకు గ్రహణం వీడటం లేదు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరిగే రోడ్లో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నామని పల్లె ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. రహదారుల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత రాష్ట్రంలోని దెబ్బతిన్నటువంటి రోడ్లు పూర్తిగా మరమ్మతులకు నోచుకున్నాయి. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో రోడ్ల యొక్క దీనస్థితి ఇప్పటికీ అలానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క చొరవ తక్కువగా ఉందని కూడా స్థానికుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మైలవరం నియోజకవర్గంతో పాటు తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్ల యొక్క దుస్థితిని ఒకసారి పరిశీలిద్దామే. అక్కడ ఉన్నటువంటి ప్రయాణించేటువంటి ప్రయాణికుల నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకుందాం. ఆటో డ్రైవర్ నేను. ఈ రోడ్డు మొదలుపరవ కాడ నుంచి మైలవరం వెళ్ళే వరకు కూడా అన్నీ గుంతలే. వెహికల్స్ టైర్లు పగిలిపోతున్నాయి. ఏ వెహికల్ వెళ్ళినా ఇబ్బంది అవుతుంది. కనీసం ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయిని ఆటోలో ఎక్కించుకెళ్ళిపోయి ఇలా ఫోన్ చేస్తే వద్దామంటే కూడా అవతల పక్క వచ్చే వెహికల్ రావాలన్నా కానీ ఈ అమ్మాయికి ఏమైపోద్దు అని చెప్పి మాకు భయం వేస్తుంది. ఒకవేళ మైలవరం అంబులెన్స్ రావాలన్నా కానీ రాలేకపోతుంది సార్. మా బాధలో అలా ఉన్నాయి. ఏకొండూరు రోడ్డు అండి మరీ దారుణంగా ఉంది. చాట్రాయి రోడ్డు ఉంది సార్, అది మరీ ఘోరంగా ఉంది. చాట్రాయి చంద్రపూడి రోడ్డు మైలవరం నియోజకవర్గం ఉందండి. అదే ఎమ్మెల్యే గారు, అప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే గారు ఆయనే, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గారు ఆయనే. మరి మేము ఎవరికి వచ్చినాయగలం? మొద్దుల పరవ కాడి నుంచి మొత్తం రోడ్లంతా ఖరాబుగా ఉన్నాయి. అసలు ఆటో వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. గత 6 నెలలుగా అక్కడ రోడ్డు తీసేశారు, పికింగ్ చేశారు. దాని ఇంతవరకు ఒక డస్ట్ కానీ ఏం కానీ వేయలే, ఎట్మిక్స్ కానీ మొత్తం గీకేసి ఉన్నాయి. ఇంతంత లోతు గుంటలో, మోకాటి లోతు గుంటలో ఉన్నాయి. అటు మైలారం వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. రెడ్డిగూడెం దాకా వెళ్ళి రిటర్న్ అవుతున్నాం ఆటో వాళ్ళం, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది. రోడ్లు ఎట్లా ఉన్నాయి, బయటకు రావాలంటే భయం వేస్తుంది. బయటికి వెళ్ళి ఇంటికి వస్తారో లేదో కూడా తెలవట్లేదు. ఈ రోడ్ల గురించి గోతులు ఎక్కడ చూసినా. ఆటోలు ఎక్కితే ఆటోల నుంచి కుదిరిగి ఇంటికి వెళ్తున్నామో లేదో కూడా తెలియట్లేదు. ఇంకేముంది రోడ్లు మరి ఓట్లు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. చక్కగా వేసుకుంటే రోడ్లు బాగుంటాయి. అన్ని మంచి పనులు చేస్తే మంచిగా చెప్పుకుంటారు. ఏముంది రోడ్లు ఏమన్నా ఉన్నాయా? ఆ ఎమ్మెల్యే అంటారు, ఈ ఎమ్మెల్యే అంటారు. ఇక్కడ మరీ మైలవరం నుంచి ఇసునపేట రోడ్డు మరీ అద్దానంగా ఉందండి. పెద్ద పెద్ద గోతులు పడినాయి. సిగటపాటులో అయితే కింద పడిపోవటమే. పరిస్థితి అసలు బాగులేదు. ఏమంటలేదు, పోస్తే కత్తి సుఖపడతాం. ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఒక 5-6 సార్లు చెప్పాం. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. ఆ ఎస్సీ ఫోన్ చేస్తాడు, అదో ఫోన్ చేస్తాడు, ఏదో ఫోన్ చేస్తాడు. మళ్ళీ ఎప్పుడు మామూలు అయిపోతుంది. అప్పుడు అమ్మగారు ఉండగా ఏ రెట్లు మెరుగు. ఈ కృష్ణప్రసాద్ వచ్చాక ఈ 10 ఏళ్ళు మరీ దారుణం. మైలవరం నుంచి వెలవడం వెళ్ళేటువంటి రహదారిలో ఉన్నాము. ఈ రహదారిలో పూర్తిగా రోడ్డు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర పాడైపోయింది. ఈ దారిలో వెళ్ళాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. ఎక్కువ శాతము అధిక లోడుతో ఉన్నటువంటి లారీలు ఈ ప్రాంతంలో ప్రయాణించడం కూడా రోడ్లు ఇలా పాడైపోవడానికి ఒక కారణమని కూడా స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి రోజులు బాగలేదండి. ఇంటికి వెళ్దా నమ్మకం లేదు. మైదారు వచ్చి ఇంటికి వెళ్దా నమ్మకం లేదు. ఎప్పుడు కూడా నెల అంటారు. ఇది బంగాళరా పోసే రోజు జడగొట్టారు వాళ్ళు. అసలు ఇక్కడ ఒక అబ్బాయి చచ్చిపోయాడండి. ఇప్పుడు 2 చచ్చిపోయారు. ఇక్కడ మన నుంచి కూడా ఒక అబ్బాయి చచ్చిపోయాడు. ఇక్కడ చేలో నుంచి వస్తా చచ్చిపోయాడు. రోడ్డు బాగా జనానికి ఇబ్బంది పెడుతుంది. ప్రమాదాలు జరుగుతున్నాయి. అనుకోకుండా ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియట్లేదు. దయచేసి రోడ్లు బాగు చేస్తారని మేము నమ్మాము. మాకు న్యాయం కావాలి, దారులు బాగుండాలి. రోజుకి 2 సార్లు తిరుగుతానన్న. ఇదే రోడ్లో తిరుగుతాం. 10 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. ప్రభుత్వం మారినా కానీ రోడ్లు వేస్తున్నది ఏమీ లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. బళ్ళు కూడా చాలా రిపేర్లు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నాం. కొంచెం రోడ్లు బాగాలేదు సారు. దయచేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. రోజుకు 2-3 సార్లు తిరుగుతున్నాం. ఇటు నడువులు పోతున్నాయి. బాగా గుంతలు పడిపోయినాయి సార్. మైలవరం నుండి ఇక్కడ అడ్డ రోడ్డు దాకా. దయచేసి కొంచెం రోడ్లు పోతారని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వర్షాలు అధికంగా ఉండడంతో చాలా మటుకు రోడ్లు తీవ్రంగా పాడైపోయినాయి. దీంతో ఈ ప్రాంతంలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నామని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కడ గోతులు ఉన్నాయో, ఎక్కడ సాధారణమైనటువంటి మామూలు రోడ్డు ఉందో తెలుసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉందంటున్నారు. త్వరితగతిన ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. కెమెరామ్యాన్ బిఎన్ఆర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, మైలవరం నియోజకవర్గం నుంచి.